న్యూ బ్యాలెన్స్ తన మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటిని నియమించింది? జాన్వీ కపూర్. న్యూ బ్యాలెన్స్ తన తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి అయిన జాన్వీ కపూర్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటైన తన ఉనికిని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన చర్యను సూచిస్తుంది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారతదేశపు మొట్టమొదటి లాస్ట్ లూటెడ్ అండ్ రికవర్డ్ ఫైర్ ఆర్మ్ అనే డేటాబేస్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జాతీయ దర్యాప్తు సంస్థ. ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం తన మొట్టమొదటి లాస్ట్ లూటెడ్ మరియు రికవర్డ్ ఫైర్ ఆర్మ్ అనే డేటాబేస్ను ప్రారంభించింది. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2025లో ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆవిష్కరించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దీనిని అభివృద్ధి చేసింది. సురక్షితమైన, అధిక నాణ్యత మరియు పర్యావరణ అనుకూలమైన ధూప ద్రవ్యాలను నిర్ధారించడానికి భారతదేశంలో మొట్టమొదటి ప్రమాణంగా ప్రకటించబడిన ఉత్పత్తి ఏది? అగరబత్తీలు. సురక్షితమైన, అధిక నాణ్యత మరియు పర్యావరణ అనుకూలమైన ధూప ద్రవ్యాలను నిర్ధారించడానికి భారతదేశంలో మొట్టమొదటి ప్రమాణంగా అగరబత్తీలు 2025 జాతీయ వినియోగదారుల దినోత్సవం నాడు ప్రకటించబడింది. ఇది వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యత మరియు పర్యావరణాన్ని రక్షిస్తుంది. భారతీయ ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంచుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేసింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2025 చివరిలో అన్ని ప్రభుత్వ ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో రోజువారీ వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేసింది. రాష్ట్ర విద్యాశాఖ డిసెంబర్ 23, 2025న జారీ చేసిన ఈ ఆదేశం విద్యార్థుల్లో పఠన అలవాట్లను బలోపేతం చేయడం, పదజాలం మెరుగుపరచడం మరియు అధిక స్క్రీన్ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ జలాంతర్గామిలో నీటి అడుగున ప్రయాణం చేశారు? ఐఎన్ఎస్ వాక్షీర్. డిసెంబర్ 28, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వదేశీ కలవరి క్లాస్, దీన్నే స్కార్పియన్ క్లాస్ అని కూడా అంటాం, డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వాక్షీర్లో నీటి అడుగున ప్రయాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేసులో భారత నావికాదళం యొక్క స్వదేశీ కలవరి తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించారు. ఎం వెంకయ్య నాయుడు ఏ ట్రస్ట్ చైర్మన్గా నియమితులయ్యారు? అటల్ స్మృతి న్యాస్. ఎం వెంకయ్య నాయుడు ఇటీవల అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో దివంగత విజయ్ కుమార్ మల్హోత్రా నిర్వహించిన ఈ పదవికి ఆయన డిసెంబర్ 24, 2025న నియమితులయ్యారు. అటల్ స్మృతి న్యాస్ సొసైటీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీవితం మరియు కృషి గురించి సమాచారాన్ని సంరక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి అంకితం చేయబడింది. ఇటీవల వార్తలో కనిపించిన లంటానా కమారా అనగా ఏమిటి? ఇదొక దాడి చేసే గ్రహాంతర వృక్షజాతులు. లాంటారా కమారా అనేది అత్యంత దురాక్రమణదారు, బలమైన సువాసన గల పుష్పించే వృక్షజాతి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల మరియు వెచ్చని సమశీతోష్ణ ప్రాంతాల్లో మిలియన్ల హెక్టార్లో విస్తరించి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా విఫలమైన నియంత్రణ ప్రయత్నాల కారణంగా IUCN 2000లో
లాంటానా కమారాను ప్రపంచంలోని అత్యంత దురాక్రమణదారుల్లో ఒకటిగా ప్రకటించబడింది. స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్ను స్వతంత్ర మరియు సార్వభౌమ రాజ్యంగా అధికారికంగా గుర్తించిన మొదటి దేశం ఏది? ఇజ్రాయెల్. డిసెంబర్ 26, 2025న ఇజ్రాయెల్ స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్ను స్వతంత్ర మరియు సార్వభౌమ రాజ్యంగా అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా అవతరించింది. ఈ సోమాలిలాండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంది మరియు జిబౌటి, ఇథియోపియా, సోమాలియా మరియు పుంట్లాండ్ ప్రాంతంతో సరిహద్దులను పంచుకుంటుంది. యాడన్ గల్ఫ్ వెంబడి వ్యూహాత్మక తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. దీని యొక్క రాజధాని నగరం హర్గీసా. ఇటీవల పరమరుద్ర అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించిన విద్యా సంస్థ ఏది? ఐఐటి పాట్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి పాట్నా ఇటీవల పరమరుద్ర అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించిన విద్యా సంస్థ. ఈ సూపర్ కంప్యూటర్ను ప్రభుత్వ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా సిడాక్ అభివృద్ధి చేసి ఇన్స్టాల్ చేసింది. బీహార్ రాష్ట్రంలో ఇదే మొదటిది. పరమరుద్ర సూపర్ కంప్యూటర్ను కూడా ఇన్స్టాల్ చేసిన ఇతర సంస్థలు వచ్చేసి ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కోల్కతా, ఐఐటి బాంబే మరియు ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్. 2025 దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా శాఫ్ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? తూర్పు బెంగాల్ ఎఫ్సి. తూర్పు బెంగాల్ ఫుట్బాల్ క్లబ్బు ప్రారంభ దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది. కాట్మండ్లోని దశరథ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వారు నేపాల్కు చెందిన ఏపీఎఫ్ అనగా ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సును 3-0 తేడాతో ఓడించారు. ఈ విజయంతో తూర్పు బెంగాల్ అంతర్జాతీయ టోర్నమెంటును గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్లబ్గా అవతరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ప్రధాన 100 రోజుల ఉపాధి పథకమైన కర్మశ్రీ పేరును ఏ పేరుతో మార్చింది? మహాత్మాశ్రీ. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ప్రధాన 100 రోజుల ఉపాధి పథకం కర్మశ్రీ పేరును మహాత్మాశ్రీగా మార్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనగా ఎంజీ నరేగా స్థానంలో కొత్త చట్టమైన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకురావడం మరియు కేంద్ర పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలకు ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 2025లో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఏ దేశంలో 120 అడుగుల డబుల్ లేన్ బెయిలీ వంతెనను ప్రారంభించారు? శ్రీలంక. శ్రీలంకలో 120 అడుగుల డబుల్ లేను బెయిలీ వంతెనను విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద భారతదేశం యొక్క మానవతా సహాయంలో భాగంగా దిత్వా తుఫాను తీవ్రంగా ప్రభావితమైన ఉత్తర ప్రావిన్సులోని కిలినోచి జిల్లాలో ఈ వంతెన ప్రారంభించబడింది. 110 టన్నుల వంతెనను భారతదేశం నుంచి విమానంలో తరలించి దాదాపు 20 రోజులుగా తెగిపోయిన కీలకమైన రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ఏర్పాటు చేశారు. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కుకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదాను పొందేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యునెస్కోకు సమర్పించడానికి జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అప్పగించబడింది. ప్రస్తుతం
కంగేరి వ్యాలీ నేషనల్ పార్కు మరియు సిర్పూర్ పురావస్తు ప్రదేశం యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఈ కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో ఉంది. వలనాడు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. వలనాడు వన్యప్రాణుల అభయారణ్యంలో బ్లాక్ బక్ జనాభా మొత్తం 300కి పెరిగింది. ఈ వలనాడు వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులో ఉంది మరియు బ్లాక్ బక్ జింకలను రక్షించడానికి స్థాపించబడింది. ఈ బ్లాక్ బక్ అనేది భారతదేశం మరియు నేపాల్కు చెందిన ఒక జింక జాతి. ప్రధానంగా బహిరంగ గడ్డి భూములు, పొడి పొదలు మరియు తేలికపాటి అటవీ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇది రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా మరియు ద్వీపకల్ప భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేయబడింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎన్సిబి ఏ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సిమెంట్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్ రంగానికి భారతదేశపు అత్యున్నత పరిశోధన మరియు అభివృద్ధి సంస్థగా ఎన్సిబి 1962లో స్థాపించబడింది. సిమెంట్ తయారీ మరియు బిల్డింగ్ మెటీరియల్స్కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధన మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఎన్సిబి భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కింద పనిచేస్తుంది.